ఎంపీ అభ్యర్థిగా సాయనను పరిచయం చేస్తా ఉన్నాను. విజయసాయిరెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇటీవల ఆయన ఎందుకు కనిపించడం లేదు? జగన్ పక్కన పెట్టారా? ఆయనే జగన్కు దూరం అయ్యారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే ఆసక్తికర చర్చ. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డి జగన్ వెంటే ఉండేవారు. జగన్కు నమ్మిన బంటుగా వ్యవహరించేవారు విజయసాయిరెడ్డి. అంతకుముందే జగన్తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు ఆయన. జగన్ అక్రమాస్తుల కేసులో A2గా కూడా ఉన్నారు. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత కూడా పార్టీలో నెంబర్ 2గా కొనసాగారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆయన కనిపించకుండా పోయారు. వైసీపీలో సైతం ఇదే చర్చ నడుస్తోంది. తాజాగా ఆయనపై ఓ అధికారిని భర్త ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతోంది. విజయసాయిరెడ్డిపై చాలా రకాల అవినీతి ఆరోపణలున్నాయని టాక్ వినిపిస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో విశాఖలో భారీగా భూములు కూడా పోగేసుకున్నారు అన్నది ఆయనపై ఉన్న ఆరోపణ. ముఖ్యంగా కుటుంబ సభ్యుల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారని, చాలామంది వద్ద బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అన్న ఆరోపణలున్నాయి విజయసాయిరెడ్డి మీద. విశాఖ నగర పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రతి శుక్రవారం విజయసాయిరెడ్డి కుటుంబం కోసమే పనిచేశాయి అన్న విమర్శలు కూడా వినిపించాయి. సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో జగన్ స్పందించారు. పార్టీ సోషల్ మీడియా విభాగం నుంచి కూడా తొలగించారు. దీంతో విజయసాయిరెడ్డి కొన్ని నెలల పాటు సైలెంట్ అయ్యారు. ఆయన పార్టీని వీడుతారని కూడా ప్రచారం జరిగింది. వైసీపీలో ఆ నలుగురికి పెద్దపీట అన్న ఆరోపణ ఉంది. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు హవా చలాయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక విధంగా ఓటమికి కూడా వారే కారణము అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మిగతా వారు పార్టీలో యాక్టివ్గా కనిపిస్తున్న విజయసాయిరెడ్డి జాడ లేకపోవడం విశేషం. ఆయన బీజేపీలో చేరుతారని టాక్ నడుస్తోంది. ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. కనీసం సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా లేరు ఆయన. మొన్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన విజయసాయిరెడ్డి దారుణంగా ఓడిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు ఆయన. కౌంటింగ్కు ముందు నుంచే నెల్లూరులో కనపడకుండా పోయారు. కనీసం వైసీపీ ఓటమి సమీక్షలో కూడా విజయసాయిరెడ్డి కనిపించలేదు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేరా అన్న కొత్త చర్చ ప్రారంభమైంది. తాజాగా విజయసాయిరెడ్డిపై ఓ వివాదాస్పద ఫిర్యాదు దేవాదాయ శాఖకు వెళ్ళింది. దేవాదాయ శాఖలో ఓ మహిళ కీలక అధికారిగా ఉన్నారు. ఆమె విజయసాయిరెడ్డి సిఫార్సుల మేరకు ఉద్యోగ స్థానాన్ని పొందారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఆయన పెట్టిన పోస్టులకు సదరు మహిళా అధికారి కామెంట్స్ పెట్టేవారు. అనుకూల కామెంట్స్ కూడా చేసేవారు. అయితే తాజాగా ఆ అధికారిని భర్త దేవాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని ప్రస్తావించారు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని ఆయన కోరుతూ ఫిర్యాదు చేశారు. పరోక్షంగా విజయసాయిరెడ్డిపై అనుమానం కూడా వ్యక్తం చేశారు ఆయన. ఈ వయసులో వచ్చిన ఆ అపవాదును విజయసాయిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే బయట కనిపించడం లేదని కూడా తెలుస్తోంది. కేసులతో టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటాడుతున్న తరుణంలో ఈ కేసు కానీ సీరియస్గా తీసుకుంటే విజయసాయిరెడ్డి పరువు పోవడం ఖాయంగా టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు వచ్చిన అధికారిని మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో చూడాలి మరి దీనిపై విజయసాయిరెడ్డి ఎలా స్పందించారో, రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో అనేది.